తరం సేవలు అందిస్తున్న మిత్రులు పెద్దలు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా సోదరిమణి మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు, అదేవిధంగా మా సోదరిమణి యువ పార్లమెంట్ సభ్యురాలు, ఈనాడు వరంగల్ పేరును ఢిల్లీ స్థాయిలో గౌరవం పెరిగే విధంగా పార్లమెంట్లో ప్రజా సమస్యల్ని ప్రస్తావిస్తున్న డాక్టర్ కడియం కావ్య గారు, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు, పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్ సిరిసిల్ల రాజయ్య గారు, అదేవిధంగా సింగరేణి కార్మిక నాయకులు, కనీస వేతనాల చైర్మన్ జనక్ ప్రసాద్ గారు, అదేవిధంగా రాష్ట్ర గ్రంథాలయ సంస్థల చైర్మన్ ప్రొఫెసర్ రియాజ్ గారు, అదేవిధంగా ఐతా ప్రకాష్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు యువమిత్రులు కరుణాకర్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, వేలాదిగా ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి విచ్చేసిన భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ముఖ్యంగా మా ఆడబిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది. ముఖ్యంగా ఈ భూపాలపల్లి మంతని ప్రాంతానికి, ఈ జిల్లాకు, ఈ రాష్ట్రానికే కాదు దేశానికే నాయకత్వం వహించి ప్రపంచంలోనే భారతదేశానికి ఒక గొప్ప వన్నె తెచ్చిన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఈ ప్రాంతం నుంచే ప్రాతినిధ్యం వహించిన మీ బిడ్డ. వారి వారసత్వాన్ని, రాజకీయ విలువలను కాపాడిన కీర్తిశేషులు శ్రీపాదరావు గారు అదే మంతని శాసనసభ నియోజకవర్గం నుంచి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు, తెలుగు ప్రజలకే నాయకత్వం వహించిన గొప్ప నాయకులు. ఈనాడు 3వ తరం రాష్ట్ర ఐటీ పరిశ్రమల విషయంలో, శాసనసభ వ్యవహారాలలో పార్టీ ప్రతిష్టను, ప్రభుత్వం యొక్క ప్రతిష్టను ముందుకు నడిపిస్తున్న మిత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఈ ప్రాంతం నుంచే ప్రాతినిధ్యం వహించడం మీకు, మాకు, మనకందరికీ ఒక గర్వకారణం. ఇదే కాదు మిత్రులారా, మీకందరికీ తెలుసు 69 తొలి తెలంగాణ ఉద్యమం కావచ్చు, 2009 మళ్ళీ తెలంగాణ ఉద్యమం కావచ్చు, కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీలే ముందు బాగాన నిలబడి 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడిన చరిత్ర కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకు ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో కర్త కర్మ క్రియగా మారి తెలంగాణ రాష్ట్ర సాధనలో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఈరోజు తెలంగాణ సాధనలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారు. ఆ కాకతీయ యూనివర్సిటీ ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఉండడము ఒక గొప్ప విషయం. ఇదే కాదు, మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ఒక గొప్ప ఆలోచనను అందించి వ్యూహాత్మకంగా ఎత్తుగడలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ముందు బాగాన నిలబడ్డ ప్రొఫెసర్ జయశంకర్ గారు ఈ భూపాలపల్లి ప్రాంతానికి సంబంధించిన గొప్ప వ్యక్తి, ఈ ప్రాంతానికి సంబంధించిన వారే. ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆలోచన, కాళోజీ గారి ఆవేశం తెలంగాణ ఉద్యమంలో ఈ వరంగల్ కిల్లా మనకందరికీ ఆదర్శంగా నిలబడి ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ఈరోజు మనం విజయం సాధించినాం. ఇదే కాదు, ఈనాడు తెలంగాణ రాష్ట్రమే కాదు, పక్కనున్న ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలలో వెలుగులు చిమ్మడానికి కారణం ఈ నల్ల బంగారాన్ని
వెలికి తీస్తున్న సింగరేణి కార్మికులు ఈ రోజు దేశానికి ఆదర్శం. ఈ రోజు సింగరేణి కార్మికుల యొక్క శ్రమ తమ రక్తాన్ని చెమటగా మార్చి నల్ల బొగ్గును బంగారంగా వెలికి తీసి ఈ రోజు లోకానికే వెలుగులను అందిస్తున్న ప్రాంతం భూపాలపల్లి ప్రాంతం. సింగరేణి కార్మికుల యొక్క ప్రత్యేకత తెలంగాణ ఉద్యమంలో మనం చూసినాం. ఆనాడు రాష్ట్ర సాధన ఆలస్యమైనప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద సీమాంధ్ర పాలకులు సమైక్య పాలనలో ఒత్తిడి తెచ్చినప్పుడు ఇక తెలంగాణ రాష్ట్ర సాధన ఆనాటి రాజకీయ పార్టీలతో అసాధ్యం అనుకున్నప్పుడు వేలాది మంది సింగరేణి కార్మికులు నడుం బిగించి పిడికిలెత్తి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి కారణమైన సింగరేణి కార్మికులు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించడం మన అందరికీ కూడా గర్వకారణం అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఈనాడు మీకు అందరికీ తెలుసు, భూపాలపల్లి అనేది ఒక చిన్న కుగ్రామంగా 500-600 జనాభాతో మొదలయ్యి ఆనాడు అన్న పెద్దలు నందమూరి తారక రామారావు గారు మొట్టమొదట ఈ భూపాలపల్లిని మండల కేంద్రంగా మార్చి మొట్టమొదటి పునాది రాయి ఈ ప్రాంతంలో సింగరేణి బొగ్గు ఉత్పత్తికి ఆనాడు పెద్దలు ఎన్టీ రామారావు గారు ఇక్కడ పునాది వేయడం జరిగింది. ఇక మళ్ళీ భూపాలపల్లి వెనక్కి తిరిగి చూడలేదు. ఆ తర్వాత అభివృద్ధి పదం వైపు నడుస్తూ 600 జనాభా ఈనాడు 60,000 ఓట్లతోని జిల్లా కేంద్రంగా భూపాలపల్లి మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీగా ఈ రోజు రాష్ట్రానికే వన్నె తెచ్చే ప్రాంతంగా అభివృద్ధి చెందింది. ఈనాడు మన కళ్ళ ముందల్లే చిన్న గ్రామం నుంచి జిల్లా కేంద్రంగా భూపాలపల్లి అభివృద్ధి చెందింది అనంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఈ రోజు ఈ ప్రాంతం అభివృద్ధికి కారణమైంది. అయితే మిత్రులారా, నిన్న మన కొంతమంది ప్రకటనలు చేస్తున్నారు. నేను నిశ్చితంగా గమనిస్తున్నా. మేము భూపాలపల్లి జిల్లా ఇస్తే కాంగ్రెస్ పార్టీ జిల్లాను రద్దు చేస్తుందని ఒక తప్పుడు విషపు ప్రచారం చేస్తున్నారు. ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రులకు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఏ జిల్లాలను తొలగించడం కానీ కొత్త జిల్లాలను ఇచ్చే ఆలోచన కానీ ప్రభుత్వ పరిధిలో పరిశీలనలు లేదు. ఎన్నడైనా జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలి, లేకపోతే రేషనలైజ్ చెయ్యాలి అనంటే బహిరంగంగా ప్రజలకు చెప్పి శాసనసభలో చర్చ చేసి ప్రతిపక్షాల సూచనలు తీసుకున్న తర్వాతనే జిల్లాల గురించి ఆలోచన చేస్తాం. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అపోహలు సృష్టించాలని ప్రయత్నం చేసినా భూపాలపల్లి ప్రాంతం చైతన్యవంతమైన ప్రాంతం. ఎవరు ఏ కుట్రలు కుతంత్రాలతోని ఈరోజు తప్పుడు ప్రచారం చేస్తుండ్రో పసిగట్టగలిగిన శక్తి ఈ ప్రాంత ప్రజలకు ఉన్నది. భూపాలపల్లి జిల్లా ఎక్కడికి పోదు, జిల్లా కొనసాగుతుంది. అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. కొంతమంది చిల్లర మల్లర ప్రచారాలు చేస్తారు. తాత్కాలికమైన రాజకీయ లబ్ధి కోసం వాళ్లకు తప్పుడు ప్రచారం చేయడం, ఈ ప్రాంతం మీద విషం చిమ్మడం తప్ప వాళ్ళు చేయగలిగిన ప్రయత్నం ఏదీ లేదు. అదేవిధంగా ఇవాళ జిల్లా విషయంలోనే కాదు, భూపాలపల్లి ప్రాంతంలో సింగరేణి గని కార్మికులు అటు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం జిల్లా వరకు ఉన్న సింగరేణి పరివాహక ప్రాంతం, గోదావరి నది